అమ్మాయిలు మీకు బాయ్ ఫ్రెండ్ లేడని బాధపడుతున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. కాఫీకి ఒక రేటు, షాపింగ్కి ఒక రేటు, డేట్కి ఒక రేటు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాడ్స్, పోలీసుల వార్నింగ్స్. అసలేంటి ఈ రెంటే బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మీకు బాయ్ ఫ్రెండ్ కావాలా? అయితే అద్దెకిస్తాం, పనిని బట్టి సమయాన్ని బట్టి రేటు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని యాడ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రకటనల వెనుక అమ్మాయిలను మోసం చేసేటువంటి ఎత్తుగడలు ఉన్నాయని చెబుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇది ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ నేరగాలు పన్నిన కొత్త డేటింగ్ ట్రాప్ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకి వెళ్ళడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50% ఆఫర్లతో అంటూ సోషల్ మీడియాలో కలర్ఫుల్గా కనిపిస్తున్న పోస్టర్ల వెనక సైబర్ మోసం ఉంది అని చెప్పారు ఆయన. అయితే యంగ్ ఏజ్లో వచ్చేటువంటి అట్రాక్షన్స్ను ఆసరంగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్కు చెందినటువంటి సైకాలజిస్ట్ అనిత ఒక ప్రముఖ ఛానల్కు చెప్పారు. సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తమ పరిశీలనల్లో తేలిందని సజ్జనార్ చెప్పారు. ఈ విషయంలో తమకు కనిపించినటువంటి కొన్ని ప్రకటనల వివరాలను ఎక్స్ అకౌంట్లో సజ్జనార్ షేర్ చేశారు. ఈ ప్రకటనలు పరిశీలిస్తే 2 విషయాలు ప్రధానంగా గమనించవచ్చు. ఒకటి టైం, 2 రేటు. ఏ పనికి ఎంత రేటో ఆ ప్రకటనలో చెబుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఓ గంట సేపు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడానికి 499 రూపాయలు. సినిమాకు, డేట్కి వెళ్ళాలంటే 1249 రూపాయలు. ఇక షాపింగ్కి వెళ్ళాలంటే 1499 రూపాయలు. ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడు కోసం వెళ్ళాలంటే 1999 రూపాయలుగా చెప్తూ యాడ్స్ రిలీజ్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ చెప్పారు. ఇవే కాకుండా 10 గంటలు అంటే ఫుల్ డే ప్యాకేజీ 4499గా నిర్ణయించి రెడ్ కార్డ్ ప్రకటిస్తుంటారని కూడా ఆయన తెలిపారు. బాయ్ ఫ్రెండ్ను పంపేటువంటి టైంలో ఎవరికీ తెలియకుండా అమ్మాయి వివరాలు రహస్యంగా ఉంచుతామని చెప్పి నేరుగా మెసేజ్ చేయాలంటూ ప్రకటనలో కనిపిస్తుందంటున్నారు. ఆ ప్రకటనలో చూపించేటువంటి అబ్బాయిలు వాస్తవం కాదని, ప్రకటనలో చూపించేటువంటి ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐతో క్రియేట్ చేసినట్లుగా తమ పరిశీలనలో తేలిందని సజ్జనార్ చెప్పారు. అమ్మాయిల వివరాలను పంపించినటువంటి తర్వాత మాటలతో మభ్యపెడుతూ బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ల పేరుతో వ్యాలెట్ ట్రాన్స్ఫర్, క్యూఆర్ కోడ్ల సహాయంతో డబ్బును వసూలు చేస్తుంటారని కూడా చెప్పుకొచ్చారు. తర్వాత అకౌంట్లను బ్లాక్ చేసి మాయమవుతుంటారని కూడా హెచ్చరించారు. సైబర్ నేరాల విషయంలో పోలీసులు, ప్రభుత్వాలు ప్రజల్లో ఎంత అవగాహన కల్పిస్తున్నా ఏదో ఒకటి కొత్త రూపంలో పుట్టుకొస్తున్నాయి. కాల్ సెంటర్, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, డేటింగ్ యాప్స్ ఇలా రకరకాలైనటువంటి సైబర్ నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు సైబర్ నేరాల్లో రెంటే బాయ్ ఫ్రెండ్ పేరుతో మరో నయా మోసం జరుగుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు బాధితులు కానీ, యువతులు కానీ నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. అదే టైంలో ఇప్పుడు ఈ కొత్త తరహా మోసం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకపోతే మున్ముందు ఈ తరహా మోసాలు బాగా ఎక్కువయ్యేటువంటి ఛాన్స్ ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఒక మీడియా ఛానల్తో చెప్పారు. అయితే పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూస్తున్నప్పుడు ఈ తరహా మోసం ఉన్నట్టుగా గుర్తించాం. ఇది ఇప్పుడప్పుడే మొదలైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారనేటువంటి విషయంపై విచారణ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుందని కూడా అన్నారు సజ్జనార్. ఈ మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టి సారించిందని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆన్లైన్లో వచ్చేటువంటి యాడ్స్, వారు చెప్పేటువంటి మాటలు నమ్మి నేరుగా కలవటానికి వెళ్తే మాయమాటలు చెప్పి పరిచయాలు పెంచుకొని ప్రేమ పేరుతో మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఫోన్ నెంబర్, వ్యక్తిగత ఫోటోలను అశ్లీలత కోసం వాడుకొని బ్లాక్మెయిలింగ్కి పాల్పడేటువంటి ప్రమాదం కూడా ఉందని సజ్జనార్ హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఈ తరహా సైబర్ నేరాలకు గురైనా లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని కూడా ఆయన సూచించారు. సో మొత్తంగా ఈ ఉన్నటువంటి డేటింగ్ యాప్ ఏదైతే డేటింగ్ యాప్స్, ఎస్పెషల్లీ రెంటే బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ ఉన్నటువంటి ఈ యాప్స్ అన్నీ కూడా పూర్తిగా ఫేక్ అని కూడా చాలామంది అంటున్నారు. మీకు డౌట్ రావచ్చు, చాలామంది డేటింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అంటూ కూడా. కొన్ని సర్టిఫైడ్ వేరు, అండ్ దాని తర్వాత రెంటే బాయ్ ఫ్రెండ్ అని గూగుల్స్లో వచ్చేటువంటి లింక్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ లింక్స్. సో ఆ ప్రైవేట్ లింక్స్ క్లిక్ చేసి డార్క్ వెబ్లో వాళ్ళని సెర్చ్ చేసి బుక్ చేసుకుంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో. కానీ మేజర్గా అలా చేయడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే యువతులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్లో వాళ్ళని ఫ్యూచర్లో బ్లాక్మెయిలింగ్కి వాడుకునేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదని కూడా వార్నింగ్ ఇస్తున్నారు.
ఎందుకంటే ఒకవేళ అలా తిరిగినప్పుడు అంటే చనువుగా ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకొని దాని తర్వాత సినిమాకి వెళ్ళినప్పుడు కానీ కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు కానీ ఫొటోస్ తీసుకొని అవి మార్ఫింగ్ చేసి దాని తర్వాత న్యూడ్ పిక్స్గా క్రియేట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు, డబ్బులు డిమాండ్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా మోసాలకు పాల్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా పోలీసులు చాలా స్ట్రాంగ్గా అని చెప్తున్నారు. ఒకవేళ ఇలాంటివి ఏదైనా మీ దృష్టికి వస్తే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. పదే పదే వచ్చేటువంటి ఏదైనా బుక్ చేసుకోవాలన్నా లేదంటే ఇంకేసి ఏదైనా కానీ సర్టిఫైడ్ యాప్స్ ఏదైతే ఉంటాయో అందులో తప్పితే మిగతా తక్కువగా వస్తుందని వేరే వేరే లింక్స్లలోకి వెళ్ళి ప్రైవేట్ లింక్స్లలోకి వెళ్ళి ఇలాంటివి బుక్ చేసుకోకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ యుగమే. సో ఇలాంటి డిజిటల్ యుగంలో డెఫినెట్గా ఫోన్ అనేది మన జీవితంలో ఒక అత్యవసరమైనటువంటి వస్తువుగా మారిపోయింది. అలాంటి వస్తువుని ఆసరాగా చేసుకొని చాలామంది దీన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. సో అందుకోసమని చాలా కేర్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి డిజిటల్ యుగంలో ఇలాంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు.